ఈ అపార్ట్మెంట్లో 2 వేరే వేరే ఫ్లాట్లలో 2 సూసైడ్లు జరిగాయి. ఆత్మహత్య చేసుకున్న ఆ ఇద్దరిలో ఒకరు ఆడ, మరొకరు మగ. చనిపోయిన అమ్మాయి ఇక్కడే ఉండేది, కానీ ఆ వ్యక్తి మాత్రం ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఊరేసుకొని మరీ చచ్చాడు. వీళ్ళ చావుకి కారణాలేంటో తెలియదు, కానీ 20 ఫ్లాట్లున్న ఈ అపార్ట్మెంట్లో 17 ఫ్లాట్లు ఖాళీ అవ్వడానికి ముఖ్య కారణం వీళ్ళ చావు. ఈ అపార్ట్మెంట్ పేరు నాకు కూడా తెలీదు. హలో, ఇప్పుడు తను కూడా మన దగ్గరికి వచ్చేసింది. నేను చూడాలని కలవరిస్తోంది. త్వరగా బయలుదేరరా. అవునా? ఎంత మంచి మాట చెప్పారా. ఇప్పుడే బయలుదేరొచ్చేస్తున్నా. అయ్యో బాబోయ్, ఇప్పటికిది 3వ సూసైడ్. వెళ్ళిపోదామనియా, ఇక్కడ నుండి వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోదామనియా. ఎక్కడికైనా వెళ్తావరా? ఏదో చోటుకి వెళ్ళిపోదామనియా. ఇక్కడే ఉంటే రేపు ఇంకో 7 చూడడానికి మనం ఉంటామని నాకు అనిపించడం లేదనియా. అయినా సొంత ఫ్లాట్ వదిలేసి ఎక్కడికైనా వెళ్తాం? పోతే పోయిందనియా ముష్టి ఫ్లాట్. కీస్. థ్యాంక్స్. ఎవరు బాబు నువ్వు? నేను ఈ అపార్ట్మెంట్ కొత్త వాచ్మెన్ సార్. నేను ఈ అపార్ట్మెంట్కి పాత సెక్రటరీలే. అవునా? మరి కొత్త సెక్రటరీ ఎవరు సార్? ఎవడని అయ్యాడు? ఈ అపార్ట్మెంట్కి వచ్చిన కొత్త వాచ్మెన్ అట్రా. పద మనకెందుకు పద. మరి కొత్త అయిన ఎవరు సార్? చూడు బాబు, ఇక్కడ ఎవరూ లేరు. మేం కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం. పైన 304లో ఒకడు ఉన్నాడు. నీకేం కావాలన్నా వాడిని అడుగు. 304 అంటే 300 సార్. మరి ఆయన పేరు సార్? తెలీదా? ఆకాశ వీధిలో అందాల జాబిలి పొయ్యాది తార. నేను ఈ అపార్ట్మెంట్ కొత్త వాచ్మెన్ సార్. ఓ సార్, నాకు ఒకటి అనుమానం అండి. వీళ్ళందరూ పాత వాచ్మెన్ వెళ్ళిపోయాడని అలిగిలిపారా, లేకపోతే కొత్త వాచ్మెన్ వచ్చాడని కోపం తెలిపారా? లోపలికి రా. ఏ ఊరు? అన్నూర్లు మనమే సార్. ఎక్కడుంటే అదే, ప్రస్తుతానికి ఇదే. ఏం చేస్తుంటారు సార్? ఉద్యోగం. అదే ఎక్కడ? ఎక్కడే. ఎలా మాట్లాడాను? బాగా మాట్లాడానా? నీలా మాట్లాడానా? సార్, అది నేను కిందే ఉంటాను సార్. మీకేమన్నా కావాలంటే పిల్లండి సార్, వస్తాను. ఓకే.
ఏంటి? పార్సెల్. ఏ దీని మీద ఫ్రమ్ అడ్రస్ ఏమీ లేదు. ఎవడిచ్చి పంపించండి నీకు ఇది? తెలీదు. ఏయ్ ఏయ్ ఏంటో ఎక్కడ మెంటల్ గాళ్ళు ఎక్కడే చచ్చారు. నిన్ను నువ్వు పొడుచుకో, నా దగ్గరికి రా. అయ్యో సార్, నాకు చెప్తే నేను తెచ్చేవాడిని కదా సార్. ఏంటో అయ్య బాబోయ్, ఏం మొత్తం మీద మనం ఒక్కలే ఉన్నట్టున్నాం. రేయ్ ఆగు, రేయ్ రేయ్ ఎవరా నువ్వు? ఆగు. ఉరేసుకో, నా దగ్గరికి త్వరగా రా. రమ్మన్నారేటి సార్? దా మందేద్దాం. నాకు అలవాట్లేదండి. అయితే నువ్వు మంచినీళ్ళు తాగు, నేను మందు తాగుతాను. కోప్పడకండి, నేను తాగితే వాగుతా. నేను తాగకపోతే కొడతా. ఏటండి అదోలా ఉన్నారు? ఏంటోరా, కొంచెం బాధగా ఉంది, కొంచెం భయంగా కూడా ఉంది. బాధ ఎందుకు? పుట్టినోడు పుట్టుకు మనాల్సిందే, పోయినోడు పుట్టుకుమని పుట్టాల్సిందే. దీనికి బాధపడి వేస్ట్. ఇక భయం. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు దెయ్యాలు అవుతారు. కానీ రూపం లేని ఆత్మ రూపంలో మనిషిని ఏం పీక్తుందంట? ఏం పీక్తుంది? రూపం లేని గాలి తుఫానే వస్తే, రూపం లేని నీరు సునామీ వస్తే, రూపం లేని దేవుడు ఇప్పుడు మన మధ్యకొస్తే ఏంటి పరిస్థితి? బేభత్సమే కదా. చూడు, మనిషికి ధైర్యం ఉండాలి, కానీ భయం కూడా ఉండాలి. భగవంతుడు అంట, దేవుడికి దేనికి సంబంధం ఏంట్రా? అయినా దేవుడు నమ్మే మొహమేనాది? నేను దయ్యాన్ని కూడా నమ్ముతాను. కింద నేను ఒక్కడనే ఉంటా. నాకు లేని భయం నీకెందుకురా? నీకేమైనా కావాలంటే నా దగ్గర రా, వస్తా. నా దగ్గరకు వస్తావా లేక నన్నే రమ్మంటావా? అసలు ఎవడరా నువ్వు? అసలు ఈ వాచ్మెన్ గడు ఏం చేస్తున్నాడు? ఎవరిని పడితే అందులోనికి పంపిస్తున్నాడు.
వచ్చి అంత్యక్రియల కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని మీ ఊరికి బయలుదేరాడు. ఇప్పుడు తను కూడా మన దగ్గరికి వచ్చేసింది. అవునా? అయినా సొంత ఫ్లాట్ వదిలేసి ఎక్కడికైనా వెళ్తాం? పోతే పోయిందనే ముష్టి ఫ్లాట్. నువ్వు కూడా వాళ్ళగేటనయ్యా. నట్టింట్లో తండ్రి ఊరేసుకుని చచ్చిన అదే ఫ్లాట్ పట్టుకుని నేలాడుతున్నాడు. చూడనియా, నువ్వు ఉంటే ఎక్కడే ఉండు, నేను మాత్రం వెళ్ళిపోతున్నాను. అడుక్కొని తిని బతుకుతాను కానీ ఆత్మలతో కాపురం నా వల్ల కాదనియా. నేను మాత్రం వెళ్ళిపోతాను. చిచ్చి ఎదవ కరెంట్ ఇప్పుడే పోవాలా? గాలాడి సావట్లేదురా బాబు.